ఎంతమంది? ఇద్దరు. ఏవండి, చర్చ్‌లో ఇద్దరుంటే ప్రార్థన చేయలేమా? ముగ్గురుంటే ప్రార్థన చేయలేమా? 10 మంది ఉంటే ప్రార్థన చేయలేమా? మీ మందిరాలలో ప్రార్థన మీటింగులు లేకపోతే మీ దైవజనుల్ని అడిగి మేము వస్తామయ్యా, మీరు మేము కలిసి ప్రార్థిస్తామని ప్రార్థించి చూడండి, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. ఎస్, నీకు ఒంటరి ప్రార్థన అవసరం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నారు. ఖచ్చితంగా ఒంటరిగా నీవు దేవునితో ప్రార్థించుకోవటం, అప్పుడు కూడా నువ్వు నీ దేవుడు ఇద్దరయ్యారు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మరి మీలో కుటుంబంగా ఉన్నారు కదా, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసింది మన కుటుంబం. మనకు వివాహం అయిన తరువాత పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరం అవుదురు.